వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా లైట్లు కూడా వేసుకోకుండా ఈ బాబ్జీగాడు ఏం చేస్తున్నాడు? ఎవరది? రే బాబ్జీ, ఆ పొగేంట్రా? అంటే ఇంట్లో సిగరెట్లు కూడా కాలుస్తున్నావా? రే బాబ్జీ, నువ్వేనా? మాట్లాడరా బాబ్జీ. బాబ్జీ, బాబ్జీ నువ్వేనా? మాట్లాడరా. బాబ్జీని కాదే, పుష్ప పుష్పరాణి. వాడికి అమ్మమ్మని, నీకు నాయనమ్మని. నువ్వేంటే ఇక్కడ? ఎప్పుడు తగలడ్డావు? సాయంత్రమే ఇలా సాంబ్రాణితో నీకు స్వాగతం పలికాను. బిడ్డ ఇది నా అడ్డ, బిడ్డ ఇది నా అడ్డ, బిడ్డ ఇది నా అడ్డ, అరే బిడ్డ ఇది నా అడ్డ. చీకట్లో ఇలా దెయ్యంలా కూర్చోకపోతే లైట్ వేసుకోవచ్చు కదా. నేనెవరో దెయ్యం అనుకుని భయపడి చచ్చాను. నువ్వు భయపడాలనే కదే ఈ బిల్డప్ ఇచ్చింది. రేపో మాపో బూడిదైపోయేదానివి. నీకెందుకే బిల్డప్? అయినా ఇక్కడికి ఎందుకొచ్చావు? చూడు, ఇది నీళ్లు మాత్రమే కాదే, నా మనవడిల్లు కూడా. నచ్చినప్పుడు వస్తాను, నచ్చినట్టు ఉంటాను. ఓ, అడగడానికి ఆపడానికి నీకధికారం లేదు. ఓ, బాగా ప్రిపేర్ అయ్యి వచ్చావన్నమాట. మీ ఇద్దరి మధ్య మేటర్ కదలాలన్నా కలపాలన్నా ఈ మాత్రం తప్పదు మరి. అంటే ఫోన్లో ప్లాన్లు ఫెయిల్ అవుతున్నాయని డైరెక్ట్ గా ఊడిపడ్డావా? ఎక్కడా బాబ్జీ? రే బాబ్జీ, హా? రే బాబ్జీ, బయటకు రారా బాబ్జీ. ఏయ్, ఆపో. మొగుణ్ణి పట్టుకుని అరే ఒరే అని పిలుస్తావా? పెళ్ళై 2 ఏళ్ళవుతుంది, ఇంకా మర్యాద నేర్చుకోలేదా? నేర్చుకోను. నేను ఎప్పటికీ ఇలానే ఉంటాను. బలవంతంగా పెళ్లి చేస్తే మా బ్రతుకులు ఇలానే ఉంటాయి. ఓ, ఆ? మీరిద్దరు మాట్లాడేసుకుంటున్నారా? మాటలు కాదురా, చిన్న సైజు ఫైటే అయ్యింది. ఫైటా? ఏంటమ్మమ్మా నువ్వు వచ్చి రాగానే స్టార్ట్ చేసేసావా? ఈ ముసల్దాన్ని రమ్మని చెప్పి ఇప్పుడేంట్రా యాక్టింగ్ చేస్తున్నావు? దివ్య, నేనేం రమ్మనలేదు. అమ్మమ్మకి కళ్ళు సరిగ్గా కనిపించడం లేదంటే టెస్టులు చేయించుకోవడానికి వచ్చింది. ఓ, అందుకేనా చీకట్లో కూడా నల్ల కళ్ళద్దాలు పెట్టుకుంది? యా, నువ్వు పెట్టుకుంటావా? ఒరే బాబ్జీ, మీ ఆవిడ కోపంతో రగిలిపోతుంది. ఆ ఐస్ క్రీమ్ ఇవ్వరా, చల్లబడుతుంది. నాకేమొద్దు, మొత్తం ఆ ముసల్దానికే ఇవ్వు. షుగర్ ఎక్కువైతే శని వదిలిపోతుంది. శని నేను కాదే, నీకు పట్టిన పొగరు. అది వదిలించడానికే వచ్చాను. ఛీ, దివ్య దివ్య దివ్య, భోజనం. మీ అమ్మమ్మని చూసిన ఆనందంలో కడుపు నిండిపోయింది. మీరిద్దరూ బాగా మెక్కండి. చూడమ్మమ్మా, ఇదంతా నీ వల్లే జరిగింది. ఆ? దివ్య భోజనం చేయకుండా వెళ్ళిపోయింది. ఆ? అర్ధరాత్రి ఆకలేస్తే అదే వచ్చి తింటుందిలేరా. సూపర్ రా. అయినా భార్యగా అది భోజనం వడ్డించాల్సింది పోయి నువ్వు వంటలు చేయడం అలవాటు చేసావు. అందుకే అది ఇలా తయారైంది. అమ్మమ్మ, పెళ్ళి అయినప్పటి నుంచి పరిస్థితులు ఇలాగే ఉన్నాయి. ఇప్పుడు నువ్వు వచ్చినంత మాత్రాన మారవు కదా. మారాలిరా. ఈ రోజు నుండి అన్నీ మారతాయి, చూస్తూ ఉండు.
ఏంటలా చూస్తున్నావు? తాగొచ్చారా? ఎస్, 1 full bottle. మీకు ఈ అలవాటు కూడా ఉందా? Huh? ఈ అలవాటు కూడా అని వంకర మాటలేండి. వాట్ యు మీన్? అడుగుతుంది నిన్నే. నాకింకా ఏ అలవాటు ఉందని ఫీల్ అవుతున్నావు? చెప్పు. నేనేం అలా అనలేదు. అనవు. నువ్వేమనవు. మాట్లాడకుండానే మెంటల్ ఎక్కిస్తావు. క్వశ్చన్ చేయకుండానే బద్దలు కొట్టేస్తావు. ఈ మాటలన్నీ ఎందుకు? ఎప్పుడూ లేనిది ఇలా తాగి ఎందుకు వచ్చారో అది చెప్పండి. నీ వల్లే. నా తాగుడికి వాగుడికి కారణం నువ్వే. నేనా? ఎస్, జస్ట్ బికాస్ ఆఫ్ యూ. ప్రేమించి పెళ్లి చేసుకున్నాను కదా, లైఫ్లో ఏ ప్రాబ్లం ఉండదనుకున్నాను. నువ్వు నేను చెప్పినట్టే వింటావనుకున్నాను. కానీ నువ్వు నా అంచనాల్ని తలకిందులు చేశావు. నా మాట వినకుండా నాకు మనశ్శాంతిని దూరం చేస్తున్నావు. ఒంటికి తగిలిన గాయానికి మందు పైన పూస్తారు. నువ్వు చేసిన గాయం మనసుకు తగిలింది. అది మానాలంటే మందు లోపలే పొయ్యాలి. పోసాను. అయినా సరే మారిపోతుందన్న నమ్మకం లేదు. నేను మీ మనస్సుని గాయపరిచానా? ఎస్ ఎస్ ఎస్. నువ్వు కోఆపరేట్ చేయకపోవటం వల్లే ఆ ఇంటిని అమ్మలేకపోయాను. ఆ ఇంటిని అమ్మలేకపోవటం వల్ల నా ఫ్రెండ్స్కి మాట ఇచ్చి వాళ్ళ ముందు పరువు పోయి ఫూల్ అయ్యాను. చిన్నాళ్ళు ఏ మచ్చాలేని మగాడిగా బతుకుతున్నా. నీ వల్ల చేతగాని మొగుళ్ళ మారిపోయాను. చాలా ఆపండి. పీకల దాకా తాగొచ్చి పిచ్చి పిచ్చిగా మాట్లాడద్దు. ఆ ఇంటి గురించి ఆలోచించొద్దని రీజన్తో సహా చెప్పాను. వినలేదు. బ్రతిమిలాడాను. మారలేదు. మీకు మీరే ఏదో ఊహించుకుని ఫ్రెండ్స్కి మాట ఇవ్వమని నేను చెప్పానా? ఇప్పుడు నన్నెందుకు బ్లేమ్ చేస్తున్నారు? నోటికొచ్చినట్టు మాట్లాడుతుంటే నేను చూస్తూ ఊరుకోను. ఆహా. ఊరుకోవు. నువ్వు అస్సలు ఊరుకోవు. ఎందుకంటే నీకు పొగరు. కోట్ల రూపాయలు ఖరీదు చేసే ఇల్లు నీ పేరు మీద మార్చుకున్నావన్న పొగరు. సంధ్య అన్న ఒక్క పేరు కోసం నీ వెంట పడి నిన్ను ప్రేమించి ఇష్టం లేకపోయినా పెద్దలు నొప్పించి పెళ్లి చేసుకున్నానన్న పొగరు. నేను వద్దని చెప్పినా వినకుండా ఉద్యోగం చేస్తూ సంపాదిస్తున్నావని పొగరు. ఏయ్, నిన్ను కాదే, నీ పొగర్ని పెంచి పోషిస్తున్న ముసలోళ్ళని అనాలి. వాళ్ళ స్వార్థం కోసం నిన్ను నా మీదకి రెచ్చగొడుతున్నారు. హ, ఏం మనుషులో ఏం బ్రతుకులో. స్టాప్ ఇట్. మీ ఫ్రెండ్స్ ఏదో అన్నారని వాళ్ళ మాటలకి ఫీల్ అయిపోయి అనవసరంగా మా వాళ్ళని మధ్యలోకి లాగద్దు. ఏంటే వేలు చూపిస్తున్నావు? వార్నింగ్ ఇస్తున్నావా? ధమ్కీనా? కొడతావా? కొట్టు 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 కొట్టు. నన్ను నీ మెళ్ళో తాళి కట్టిన మొగుణ్ణి ఛీ అంటావా? తాగొచ్చినా కూడా గౌరవం లేకుండా చీదరించుకుంటావా?
నేనంటే మరీ అంత చీప్ అయిపోయానా? చూడు, నువ్వు చీకొట్టినా చిరాకు పడినా నేను తలంచుకోను. తప్పైపోయిందని సారీ చెప్పను. నెవర్ నెవర్. తాగినా వాగినా కింగ్నే, మగాణ్ణి. అండర్స్టాండ్? ఈ ఇంట్లో అయినా ఏ ఇంట్లో అయినా మగాడిదే అప్పర్ హ్యాండ్. ఏమండి? మగాడికి నచ్చినట్టు బతకడం ఆడదాని లక్షణం. బాధ్యకుండాల్సిన మొదటి గుణం అది తెలుసుకో. తెలుసుకొని తెలివిగా మసులుకో. చాలా బాగుంది. ఫస్ట్ టైం అమ్మమ్మా ఈ ఇంట్లో వేరే వాళ్ళ వంట తింటాం. నీ చేత్తో చేయటం నిజంగా సూపర్ అంటే సూపర్. దివ్య, ఈరోజు షెఫ్ అమ్మమ్మే దోశ చాలా బాగా చేసింది. నువ్వు కూడా టేస్ట్ చేయరా? మీ అమ్మమ్మ చేతి వంట నువ్వు మెక్కుతున్నావు కదా, ఆ మెక్కుడికి నా కడుపు కూడా నిండిపోయింది. రాత్రి కూడా తినలేదు కదే, వచ్చి తిను, లేదంటే నీరసం వస్తుంది. రాత్రి నేనెందుకు తినలేదు? అర్ధరాత్రి దొంగలా వెళ్ళి గిన్నెలన్నీ ఖాళీ చేశాను. నీకు తెలీదా? బాబ్జీ, ఈ ముసల్దానికి బస్ టికెట్ బుక్ చేసావా? ఎందుకు? ఎందుకేంటి? చెకప్ కోసం వచ్చావు. నిన్న అయిపోయింది కదా, ఇంకెందుకు ఇక్కడ? కంటి పరీక్ష అయింది గాని నేనొచ్చిన పని ఇంకా అవ్వలేదు. పనా? ఏంటది? మీ ఇద్దరికి పెళ్ళయి 2 ఏళ్లయ్యింది. ఊళ్ళో అందరూ మీ మనవరాలికి కడుపొచ్చిందా, బిడ్డ పుట్టిందా అని రకరకాలుగా అడుగుతుంటే ఏం సమాధానం చెప్పాలో తెలియచావట్లేదే. తెలియకపోవడానికి ఏముంది? ఇష్టం లేకుండా పెళ్లి చేశాను, అందుకే కాపురం చేయడం లేదు, పిల్లల్ని కనట్లేదు అని చెప్పు. బుద్ధి బుర్ర ఉన్నవాడెవ్వడూ ఆ మాట చెప్పడు. అందుకే నేను చెప్పమంటున్నాను. నువ్వు చెప్పింది చెప్పడం కాదే, మీ ఇద్దరిని ఒకటి చేసి ఆ శుభవార్తతో నేను ఊరెళ్తాను. సాధ్యం కాని గోల్స్ పెట్టుకోకు ముసలి, ఆ తర్వాత చాలా బాధపడతావు. నా మీద నాకు నమ్మకం ఉందే మనవరాలా. పుట్టబోయే మనవణ్ణి స్పష్టంగా చూడడం కోసం అవసరమైతే ఈ కంటికి ఆపరేషన్ కూడా చేయించుకుంటాను. దానికి కళ్ళెందుకు? నిద్రపోతే చాలు, కలలో కావలసినంత మంది కనిపిస్తారు. కలని నిజం చేసే వరకు ఈ ఇంట్లో పసిపాప కోయ్ కోయ్ అని ఏడుపు వినిపించే వరకు నీ యవ్వ తగ్గేదేలే. నిన్ను నీ మనవడిని ఎలా తగ్గించాలో నాకు కూడా తెలుసులే. ఆ, ఆ. దివ్య, ఆ? అమ్మమ్మ నువ్వు నిజంగా మమ్మల్ని కలపడానికి వచ్చావా? అవునరా, మీ ఇద్దరిని చిన్నప్పటి నుంచి చూసి మీ ఇద్దరికి పెళ్లి చేస్తే మంచి జంట అవుతారని కలిపాను. కానీ ఇక్కడ మీరు మొగుడు పెళ్ళాలుగా ఉండట్లేదని తెలిసి చాలా బాధపడ్డాను. నేను వేయించిన 3 ముళ్ళకి న్యాయం చేయాలనే వచ్చాను. మీ ఇద్దరిని కలిపి మిమ్మల్ని అమ్మా నాన్నలుగా చూశాకే నేను ఇక్కడి నుంచి కదిలేది. అంతవరకు తగ్గేదేలే. నువ్వు ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తుంటే ఖచ్చితంగా నీ కోరిక నెరవేరుతుందనిపిస్తుంది. ఒరే వెర్రి సన్నాసి, అలా అని భారం మొత్తం నా మీదే వేకు. నేను చెప్పినట్టు నీ ప్రయత్నం కూడా నువ్వు చెయ్యాలి. ఓ తప్పకుండా చేస్తానమ్మమ్మా. సరే నేను ఆఫీస్కి వెళ్తాను, ఏదైనా అవసరం ఉంటే నాకు కాల్ చేయి. బాయ్. ఒరే, ఒరే బాబు, సాయంత్రం వరకు ఒక్కదానే ఉండాలంటే చిరాగ్గా ఉంటుందిరా. ఈ చుట్టుపక్కల ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉన్నారా? ఉన్నారు. మాధవరావు లక్ష్మి గారని దివ్య ఫ్రెండ్ కి తల్లిదండ్రులు. ఆహా, వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాను. చాలా మంచి వాళ్ళు, బాగా మాట్లాడతారు.
నీకు ఫుల్ టైం పాస్. ఆ, నాకు కూడా అలాంటి వాళ్ళే కావాలరా. పద వెళదాం. పద. తీసుకో. తీసుకో. సంధ్య 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 ప్లీజ్ సంధ్య, నేను చెప్పేది విని సంధ్య. సంధ్య సంధ్య ఐఎమ్ సారీ. అది కాదు సంధ్య. సంధ్య సంధ్య ఇదిగో నీ బాటిల్ ప్లీజ్ తీసుకో. అరే సంధ్య ఆగు సంధ్య. ఐఎమ్ సారీ సంధ్య. ఈ ఒక్కసారికి ఎక్స్క్యూజ్ చేయవా ప్లీజ్. సంధ్య ఆగు. మందు తాగిన మత్తులో ఏదేదో మాట్లాడేశాను, నిన్ను హర్ట్ చేశాను. అది చాలా పెద్ద తప్పు, ఒప్పుకుంటున్నాను. నన్ను క్షమించి గిల్టీ ఫీలింగ్ నుంచి కాపాడు సంధ్య. గో టు హెల్. ప్లీజ్ సంధ్య, అంత కోపడొద్దు సంధ్య. ఇంకెప్పుడు తాగను, నిన్ను హర్ట్ చేయను ప్లీజ్. పక్కకి జరగండి. నో, నువ్వు క్షమించానని చెప్తే గాని నేను జరగను. నిన్నెక్కడికి వెళ్ళనివ్వను. లైఫ్లో మందు జోలికి వెళ్ళను ప్లీజ్. నా మాట విను సంధ్య. కుక్క తోక తాగుబోతోడి మాట ఒక్కటే. తాగుబోతా నేనా? ఏంటి సంధ్య అంత మాట అన్నావు? నేనేమీ రెగ్యులర్గా తాగటం లేదు కదా. పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం తాగొచ్చానని నువ్వే అన్నావు. అలాంటిది ఇప్పుడు తాగుబోతా అంటావేంట్రా? రాత్రి మీ మాటలు విన్న తర్వాత కూడా తాగుబోతు అనడం చాలా తక్కువ. రోజు తాగే వాళ్ళు కూడా అంత నీచంగా మాట్లాడరు. ఇంకెప్పుడు తాగనంటున్నాను కదా. నేరం చేసిన వాడు శిక్ష తప్పించుకోవడానికి కోర్టులో కూడా ఇలానే కబుర్లు చెబుతాడు. కబుర్లు కాదు, నేను చెప్పేది నిజం. నాకే శిక్ష వేసినా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. అంతేగాని నువ్విలా కోపంగా ఉండి నన్ను చంపక సంధ్య. చంపడమా? నేనా? మీరు కింగ్, మగాళ్ళు. నేను ఆఫ్టర్ ఆల్ భార్యని, ఆడదాన్ని. మీరు చెప్పింది వినడం, మీకు నచ్చింది చేయడం తప్ప నేనెక్కువ మాట్లాడకూడదు. నన్ను అండమే కాదు, మా అమ్మ నాన్నల గురించి ఎంత తప్పుగా మాట్లాడారో గుర్తుందా? అన్నీ గుర్తున్నాయి, కానీ నా మీద నాకు కంట్రోల్ లేకపోవటం వల్లే అలా మాట్లాడాను సంధ్య. తప్పు నాదని ఒప్పుకుంటున్నాను కదా, అందుకే నిన్ను క్షమించమని అడుగుతున్నాను. మీ మనసుని గాయపరిచిన దాన్ని సార్ నేనెలా మిమ్మల్ని క్షమించగలను చెప్పండి? ప్లీజ్ సంధ్య, నేను అన్న మాటలు గుర్తు చేసి ఇంకా బాధ పెట్టొద్దు. నీ కోపం తీరకపోతే కొట్టు కొట్టు, నీ ఇష్టం వచ్చినంతసేపు కొట్టు. ఏమండి? కొట్టు 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 కొట్టు. వదలండి. పోనీ కాళ్ళు పట్టుకున్నా ప్లీజ్. నీ చుట్టూ పొర్లు దండాలు పెట్టినా? ఎందుకు ఎందుకు నన్ను ఇలా టార్చర్ పెడుతున్నారు? రాత్రి తాగేసి వాగారు, ఇప్పుడేమో బ్రతిమాలతో మాటలతో బాధ పెడుతున్నారు. బాధ పెట్టడం కాదు, క్షమించమని బ్రతిమలాడుకుంటున్నాను. తప్పు చేసిన తర్వాత క్షమించు అంటే అన్న మాటలన్నీ మాయమైపోతాయా, లేక మర్చిపోగలనా? సంధ్య, నీకు ఎలా చెప్పాలి? నేనొక ఫూల్ని, ఈడియట్ని, భార్యకి ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో తెలియని సెన్స్లెస్ రాస్కెల్ని. కానీ నువ్వు బెస్ట్ వైఫ్వి కదా, సూపర్ హ్యూమన్వి. నన్ను భర్తగా క్షమించు సంధ్య ప్లీజ్. లైఫ్లో ఇంకెప్పుడూ తాగను. ఇంకోసారి తాగితే చేత్తో కాదు, నీ చెప్పు. ఏమండి?
ప్లీజ్ సంధ్య, కనీసం ఏం చెప్తే నీ మనసు మారుతుందో అదైనా చెప్పు. తాగను, ఒట్టు. ఈసారి ఏ ప్రాబ్లం రాదు. మీరే ప్రాజెక్ట్ గురించి మాట్లాడుకుంటున్నారు? నా ప్లానింగ్, ఈ ప్రాజెక్ట్ అంతా నీ స్థలం కోసమే. మీరెందుకండి మళ్ళీ మళ్ళీ ఆ స్థలం కోసమే ఆరాటపడుతున్నారు? ఫ్రెండ్స్కి మాటిచ్చిన తర్వాత తగ్గితే జన్మలో వాళ్ళ ముందు నేను తలెత్తుకోలేను. మీ పరువు కోసం మా అమ్మా నాన్నలని నిలువ నీడ లేకుండా చేస్తారా? మీ అమ్మా నాన్న నాకు అవసరం లేదు.